బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను పరదవలే భక్తిహీనులు పోలిన పరదవలే భక్తిహీనులు పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణ పుట్టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుట్టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై కనాలయములో నా మొర వినెను కనాలయములో నా మొర వినెను అదరెను ధరణి భయకంపముచే అదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను తన నోటా నుండి వచ్చిన అగ్ని తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల దహించి వేసెను వైరులనెల్ల యెహోవా
బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటున చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటున చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చెను అపవాదికి అపజయమిచ్చెను అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా ఆమేన్ హల్లెలూయా దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి హల్లెలూయా దేవానికి స్తోత్రం మీకు వందనాలు మీకు స్తుతులు యెహోవా నా బలమా నీకు వందనాలు మన రెండు చేతులైన వైపు చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి హల్లెలూయా హల్లెలూయా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా
కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సగమంతా రెండు చేతుల పైకి దేవానికి స్తోత్రం. నా సర్వము నీవయ్యా. యేసు 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 నీకే స్తోత్రం. హృదయపూర్వకంగా యేసు నీకు వందనాలు. దేవా నీవే 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 నా బలం, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయము. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. హృదయపూర్వకంగా జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, స్వరమెత్తి ప్రియుడవు ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా.
యేసయ్యా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. సజీవుడా, నా బలమై ఉన్న దేవానికి స్తోత్రం. మృత్యుంజయుడానికి స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. దేవానికి స్తోత్రం, స్తోత్రం అని వ్యక్తిగతంగా ప్రభుని స్తుతించిన, ప్రభుని ఆరాధన చేద్దామని. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. ఓ యేసయ్యా, బలమంతా నీవేనయ్యా. నా 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 బలమంతా నీవేనయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు మనం అందరం కూడా దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తూ వచ్చారు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతకరుడు. దేవుని స్తుతించేటటువంటి చక్కటి అవకాశాన్ని ఉదయకాలనే దేవుడు మనకు దయచేశాడు. అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనా పోరాటంలో ప్రతిరోజు కూడా మిమ్మల్ని కలుసుకునే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు దయచేస్తున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని వాక్య భాగములో నుండి మనం తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేయటానికి దేవుడు సహాయపడుతున్నాడు. స్పిరిట్ ఫిల్ లైఫ్ను గురించి, ఆత్మ నింపుదల గల జీవితానికి వచ్చి మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. మరియు మద్యముతో మత్తులయుండుకుడి, దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. డోంట్ బి డ్రంక్ విత్ వైన్, బికాస్ దట్ విల్ రూయిన్ యువర్ లైఫ్. ఇన్స్టెడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆత్మ నింపుదల కలిగిన జీవితం ఏ విధంగా ఉంటుంది? క్రీస్తునకు విధేయత గల జీవితం. మొదటగా మనం ధ్యానం చేశాం, క్రీస్తునకు విధేయత గల జీవితం. ఇక రెండవది, దేవుని వాక్యమునకు
ప్రాధాన్యతనిచ్చే జీవితం. ఇక మూడవది ఆత్మ నింపుదల గల జీవితం, ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చే జీవితం. ఇక నాలుగవది దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం సహవాసము, ఫెలోషిప్. ఈ సహవాసము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ఈ సహవాసము అనేది ఎవరికి కావాలి అనే విషయానికి మనం వస్తే, పెంతెకోస్తు పండుగ దినాన్న 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నింపబడినటువంటి వారి మధ్యలో పేతురు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు అక్కడ 3,000 మంది తమ పాపములను ఒప్పుకొని యేసు ప్రభు దేవుడని నమ్మి వారు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిస్మము పొందిన వారు, వారి జీవితంలో మనకు కనబడే అత్యంత కీలకమైన శ్రేష్టమైన విషయం ఏంటి అంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. They were continually and faithfully devoting themselves to the instruction of the apostles and to fellowship, to eating meals together and to prayers. ఇక్కడ 4 విషయాలు మనకు కనబడుతున్నాయి. వీరు అపోస్తలుల బోధ యందును, రెండవది సహవాసమునందును, మూడవది రొట్టె విరుచుటి యందును, నాలుగవది ప్రార్థన చేయటి యందును వీరు ఎడతెగక ఉన్నారు. ఆత్మచేత నింపబడినటువంటి వారు, దేవుని ఆత్మ కృపావరాన్ని పొందుకునేటువంటి వీరు అపోస్తలుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలోను వీరు ఎడతెగక ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మనము ఆయన ద్వారా, ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన యొక్క దీవెనను బట్టి మనమందరం కూడా ఆయన ఆత్మచేత నింపబడినటువంటి వారమై ఈ సహవాసము అంటే తండ్రితో సహవాసము, కుమారునితో సహవాసము, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగినటువంటి వారమై మనమందరం కూడా దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవలెనని, నడుచుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది, నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. గనుక ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఈ విధమైనటువంటి సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం, దేవునితో సహవాసం, దేవుని మందిరంలో భక్తులతో సహవాసం, ఇలాంటి సహవాసాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. అందుకని ఈ సహవాసాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో, కొందరు మారుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపడుకును, సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతము. దేవుని బిడ్డలారా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు, మరి ఎక్కువగా అలాగ ప్రేమ చూపించటానికి, సత్కార్యాలు చేయడానికి, ఒకరినొకరు పురికొల్పుకొనుటకు మనం ఆలోచన చేసి సహవాసములో ముందుకు సాగాలి. పరిశుద్ధాత్మ నింపుదల ఏం చేస్తుందంటే మన సహవాసములోకి తీసుకొస్తుంది. ఎక్కడైతే 2 లేక 3 నా నామములో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని మత్తయి 18:20 అంటున్నాడు. గనుక దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనమందరం కూడా ఆయన సన్నిధిలో కూడుకోవడాన్ని బట్టి, ఆయన నామం పేరడు కూడడాన్ని బట్టి మనము ఆయనతోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ, అలాగే తండ్రి అయిన దేవునితో, కుమారుడైన దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో మనము సహవాసం కలిగి ఉండడంతో పాటు మనం ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటున్నాం. చూడండి, ఈ యొక్క మనమందరం కూడా ఏ విధమైనటువంటి కమ్యూనిటీగా ఉన్నామంటే, వీఆర్ ఆల్ కాల్డ్ యాజ్ అ అపోస్టలిక్ కమ్యూనిటీ. అంటే అపోస్తలిక సమాజము అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడి, ఆయన రక్తం చేత కడగబడి, ఆయన ఆత్మ చేత ముద్రించబడి, ఆయన సంఘ సహవాసము కలిగి లోకమును రూపాంతరపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప అపోస్తలిక సమాజముగా
సహవాసము ఆయనతో కలిగినటువంటి వారమై మనం ముందుకు సాగవలసినటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి ఆత్మ నింపుదల కలిగిన జీవితము అనగా ఏదో ఒంటరిగా రూమ్లో కూర్చుని ఇక అక్కడ నేను ప్రార్థన చేసుకుంటుంటా, నాకు ఇంకెవరితో పని లేదు అనేటటువంటి జీవితం కొంతమంది జీవిస్తూ ఉంటారు. అది తప్పు. ఆత్మ నింపుదల కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వారు ఆదిమ సంఘములో అపొస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును వారు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నారు. అలాగే ఈరోజు మనం కూడా ఒకరితో ఒకరం సహవాసం కలిగినటువంటి వారమై చక్కగా దేవుని యొక్క అడుగు జాడలో నడుస్తూ దేవునికి ప్రియమైన వారిగా, దేవునికి నచ్చిన వారిగా, దేవుడు మెచ్చేవారిగా మనమందరం కూడా బ్రతుకుతూ ఆయన మహిమార్థమై ఈ లోకంలో జీవించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు మనకు సహాయం చేయుట కొరకై మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. సహవాసమును విస్మరించకుండా, మానకుండా దేవుని సన్నిధికి వచ్చి ఏదో నాకు పని ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అని మానివేసే వాళ్ళుగా కాకుండా దేవునితో సహవాసం చేస్తూ దేవుని మందిర సహవాసం కలిగి, దేవుని బిడ్డల సహవాసం కలిగి మనం ఆధ్యాత్మికంగా ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీ వాక్యము గొప్పదినైనా, నీవు శక్తిమంతుడునైనా, నీవు ప్రభావం గల దేవుడునైనా, నీ ప్రత్యేకమైనటువంటి కృపను, నీ ఆశీర్వాదాన్ని, దీవెనను నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. నీ సన్నిధి కాంతిని, ప్రసన్నత నీ బిడ్డలకు చూపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా శక్తి కలిగినటువంటి యేసు రాజా నీకు స్తోత్రం హల్లెలూయా. నాయనా, ఈరోజు నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీతో సహవాసం చేస్తూ, మీ కుమారుడైన యేసయ్యతో సహవాసం చేస్తూ, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి, నడిపింపు కలిగి, దేవా నీ కొరకు నమ్మకంగా ఈ లోకంలో బ్రతకడానికి కావలసిన కృప నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందమని మీతో సహవాసం చేస్తూ, మీ సహవాసములో నుండి శక్తిని పొందుకుని, మీ సహవాసములో నుంచి ఆశీర్వాదం పొందుకోవడానికి, నీ సహవాసములో నుంచి సమృద్ధి పొందుకోవడానికి, నీ సహవాసములో నుంచి గొప్ప ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుకుని నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. రేపటి దినమందు మరొక అద్భుతమైనటువంటి సందేశాన్ని గూర్చి ఆత్మ నింపుదలలో ఉన్నటువంటి మరొక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం, వినబోతున్నాం. కాబట్టి దయచేసి అందరికి కూడా ఆసక్తితో మీరు జాయిన్ అవ్వాల్సిందని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రభు మీకు తోడయ్యును గాక. ఆమేన్.